హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే ఓనం వ్లాగ్. అండ్ మా యూనిట్లో ప్రతి ఇయర్ ఇలాగ ఓనం సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ గోవర్ధన్ కూడా వచ్చాడు. థర్డ్ గోవర్ధన్ వచ్చింటే ఫోర్త్ మాకు ఇక్కడ ఓనం సెలబ్రేషన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళలేదు, బాబు ప్రెగ్నెంట్ ఉండింటిని. సో ఇప్పుడు సరే వెళ్దాం, గోవర్ధన్ కూడా వచ్చాడు కదా చాలా రోజుల తర్వాత, ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటారు అనేసి వెళ్ళాము. ఇక్కడంతా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ కాకముందు తీసిన వీడియో ఇది. ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? డ్యూటీకి. ఇక్కడ వీళ్ళందరూ ముందే వచ్చేసినారు. నేను కొంచెం లేట్గా వెళ్ళినాను బాబుని రెడీ చేసుకొని. ఎవరో గెస్ట్ వస్తుంటే ఇలా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు అన్నమాట. సో చూసారు కదా, ఇలా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి ఇంకా వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టు ఏవేవో చేసినారు. సో అవన్నీ చూసి మంచిగా పిల్లలు ఎంజాయ్ చేశారు. మేము కొంచెం ఎంజాయ్ చేసి కొన్ని పిక్స్ తీసేసుకొని లాస్ట్లో. సో చిన్నప్పుడు ఓనం అంటే ఏదో స్కూల్స్కి హాలిడేస్ ఇస్తుండ్రి, ఇంతవరకే తెలుసు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా వాళ్ళ ట్రెడిషన్ కూడా ఫాలో అయ్యి ఇలాగ వాళ్ళ ట్రెడిషన్ ఇలాగ ఉంటుందని తెలుసుకొని అన్ని వాళ్ళ ఏమన్నా ఫాలో అయ్యేటివన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. బాగుంది కదా వీళ్ళ ట్రెడిషన్ కూడా అనేసి అనిపిస్తుంది. సో మంచిగా ఎంజాయ్ చేసాం అందరము. గోవర్ధన్ లేకుంటే నేను వెళ్ళేదాన్ని కాదు, కాకపోతే గోవర్ధన్ వచ్చాడనేసి వెళ్ళాను. ఇంక ఈ లిస్ట్ ఏంటంటే మాకు ఇవన్నీ ఐటమ్స్ పెట్టారనమాట. అదేదో తెలియదు కానీ ఓనం అనేది ఏంటంటే వాళ్ళకి ఒక ఫుడ్ ఫెస్టివల్ అనమాట. అలాగ అనిపిస్తుంది నాకు. మెయిన్ ఆ ఫుడ్డే కదా అంతా అనేసి. జాగ్రత్త, కింద పడారు. సైడ్ దిగమా. ఇంకా ఇంటికి వచ్చేస్తుంటిమి. కాకపోతే చీకు ఇక్కడ అందరూ ఉయ్యాలుగుతున్నారు అనేసి రా మమ్మీ అని అంటే సరే అనేసి చాలా మంది ఉండిండ్రి. కాకపోతే వెళ్ళి అలా పిక్స్ తీసేసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసాం. ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నాం అందరము. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఇప్పుడు వీడియో ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ మాకు ఓనం సెలబ్రేషన్స్ ఉందా, అక్కడికి వెళ్ళేసి వచ్చి పడుకున్నాము. అండ్ ఇప్పుడు గోవర్ధన్ దొంగ ఈవినింగ్ 5:30 అయిపోయింది. సో మేము క్యాంటీన్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. గోవర్ధన్ ఫోన్ చేసి 5:30కి రెడీ అయిపోండి అన్నాడు. పిల్లలు ఇంకా పడుకుంటే నేను లేచి రెడీ అయిపోయినాను. ఇప్పుడే వచ్చినాడు. మామూలుగా అయితే మా చీకు లేయాడు అనమాట. లేస్తే ఏడుస్తాడు, చిన్నాడేమి ఏడ్చాడు. కాకపోతే క్యాంటీన్కి అనేసరికి డాడీ చిన్నాన్ని పిలుచుకెళ్దాం, చీకుని పిలుచుకెళ్దామని దబదబా లేచి రెడీ అయ్యి ఇప్పుడు బయట చెప్పులు వేసుకుంటున్నాడు. సో క్యాంటీన్కి వెళ్ళి వీడియో రికార్డ్ చేశాను. ఇప్పుడు ఇంట్రో ఎందుకు ఇచ్చానంటే ఈవినింగ్ వేరే వ్లాగ్ పెడదాం అనుకున్నాను క్యాంటీన్కి వెళ్ళేది. కాకపోతే అది షార్ట్ అయిపోయేసరికి సరే రెండు కలిపేసి పెడుతున్నాను. ఇంకా చెప్పాను కదా మేము క్యాంటీన్కి వెళ్తున్నాం అనేసి.
రామా. అమ్మో వాటర్ వచ్చేసినాయి కదా. అమ్మో అమ్మయ్యో ఆడబోతుందని మళ్ళీ పోతుంది. నీళ్ళు చూద్దాం మళ్ళీ. చిన్న చేప ఉందా. సో ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది పంజాబ్ అంతా ఫ్లడ్స్ వచ్చేసాయి అనేసి. ఇక్కడ మాకేం అంత ఇబ్బందిగా ఏం లేదు, కానీ ఇక్కడ ఇట్లా ఎక్కువ గుంతలు ఉండే చోట ఎక్కువ వాటర్ నిలబడిపోయినాయి. అండ్ ఇంకా అక్కడ కామెడీ ఏంటంటే వేరే ఆమె స్కూటీలో వెళ్ళానని వస్తుంది, కాకపోతే గోవర్ధన్ ఉండే ఎట్లా పోతుందో ఏమో ఆమె వస్తూనే ఉంది అట్లే అని అంటున్నాడు. సో అదనమాట. ఇంకా మేము ఇక్కడ వేరే చోట క్యాంటీన్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. మామూలుగా అయితే వేరే చోటికి వెళ్తుంటిమి, కాకపోతే అక్కడ ఎక్కువ బిల్లింగ్ ఎక్కువ లేట్ అవుతుందేమో అనేసి ఇక్కడ వేరే చోటికి వెళ్తున్నాము. సో ఇంకెక్కడ సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఇంకా కొన్ని సామాన్లు దొరకలేదన్నమాట. అందుకు ఇంతకుముందు చెప్పాను కదా వేరే క్యాంటీన్కి వెళ్ళాల్సింది అని, అక్కడ ఫోన్ చేసి అనుకున్నాడు గోవర్ధన్. అక్కడ సరే అంటే క్లోజింగ్ టైంకి ఇంకెవరు ఉండరు కదా, అప్పుడు వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా ఫోన్ చేసి కనుక్కుంటే అక్కడ ఎవరు లేరు అన్నారు. సో అందుకు ఇప్పుడు మరీ అక్కడికి వెళ్తున్నాము. ఈ ఇంట్లో సరుకులతో ఇదే ప్రాబ్లం, ఒక చోట దొరికేటివి ఇంకొక చోట దొరకవు, ఇంకొక చోట దొరికేటివి వేరే చోట అవి దొరకవు అనమాట. సో అందుకు ఇంకొక క్యాంటీన్కి వెళ్ళి ఇంకా అక్కడ దొరికిండేటివి తీసేసుకొని వెళ్దాం అనుకున్నాము. ఇంకా అది కాక నేను ఈ మధ్య క్యాంటీన్కి వెళ్ళక కూడా చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 1.5 months అయిపోయి ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇంకా పిల్లోడు ఉన్నాడు అనేసి గోవర్ధనే ఏవో అవసరమయ్యేటివి చీకుకి స్నాక్స్ అలాంటివి గోవర్ధనే కుదిరినప్పుడు తీసుకొని వచ్చేసేవాడు. అండ్ అందుకు ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా, సో ఇంకా ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా ఎలాగో నేను ఫ్రీగా ఉన్నాను తీసుకుందిరా అని అంటే ఇంకా అందుకు ఇద్దరం కలిసి వెళ్ళినాము. ఇంకా తెలిసిండేదే కదా గోవర్ధన్ వెళ్తే కొన్ని లిమిటెడ్గా తెస్తాడు, ఇంకా మేము పోతే ఆల్మోస్ట్ ఇంక ఇంట్లోకి అవసరమైనటువన్నీ ఇంకా అక్కడ అన్ని షాప్స్ అక్కడే ఉంటాయి కాబట్టి ఇంకా టైం పడుతుంది, ఇంకా కావాల్సినటువన్నీ కూడా ఒకేసారి తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చీకు వస్తే ఇంకా డబల్ అవుతాయి అన్నమాట సామాన్లన్నీ, అవి కావాలా ఇవి కావాలా అని అడుగుతాడు. ఆల్మోస్ట్ మేము బిల్ వేయించేటప్పుడు చాలా మటుకు వాడివన్నీ తీసేస్తాము. సో ఇదిగోండి ఇక్కడ ఏమంటే మెయిన్ స్నాక్స్ కోసమే, అంటే చీకుకి బిస్కెట్స్ ఇలాంటివి లేవన్నమాట, అందుకు ఇక్కడికి వచ్చినాము. సో ఇంకా నేను బాబుకి ఫీడింగ్ ఇద్దామని కార్లోకి వచ్చేసాను. ఇంకా బిల్ వేయించేకి ఇంకా గోవర్ధన్ని నేను బిల్ వేయించుకొని వచ్చేస్తాలే అని అంటే ఇంకా నేను వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మేము ఇంకా గోవర్ధన్ నిన్ననే అనమాట వచ్చిండేది, అందుకు చికెన్ కావాలని అంటే చికెన్ తీసుకోవడానికని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు ఆడించుకుంటున్నాడు. గోవర్ధన్ ఎందుకు నవ్వుతున్నాడంటే ప్రతిసారి కెమెరా పట్టుకొని వచ్చేస్తావని నవ్వుతున్నాడు. ఈ మార్నింగ్ బట్టలు ఆరేసింటే తీసేసాను,
అండ్ ఇంకా ఇక వచ్చి ఇంకా బగారా అన్నము చికెన్ ఫ్రై చేసేసుకున్నాము. నైట్కి ఒకటే కదా, ఇంకా మరీ కర్రీ చేస్తే అయిపోదు అనేసి ఇంకా ఫ్రై చేసేసాను. ఈ టబ్ ఎక్కడికంటే నేను క్యాంటీన్ సామాన్లన్నీ కార్లోనే ఉన్నాయి. ఇంకా లంచ్ చేసేసి డిన్నర్ చేసేసి అవి తీసుకొని వచ్చేసాను ఇంట్లోకి. ఇంకా వీళ్ళు రేపటికి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. రేపు మార్నింగ్ డ్యూటీకి అన్నీ రెడీ చేసుకోవాలి కదా, షూస్, యూనిఫామ్ అవన్నీ. చీకు కంటే స్కూల్ లేదు, వాడికి ఇక్కడ ఫ్లడ్స్ అనేసి హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా గోవర్ధన్ ఒక్కడే. ఇంకా మేము డిన్నర్ పెట్టేసుకొని డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. సో అంతే, ఇంకా మా గోవర్ధన్ కూడా తినేస్తున్నాడు, బాబు కూడా పడుకున్నాడు, చీకు కూడా తింటున్నాడు. అండ్ ఇంకా అంతే అండి, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.